హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇడ్లీ చేస్తున్నాను. సో ఎలా చేస్తానో చూపిస్తాను రండి. నైట్ అంతా నేను పులుసు పెట్టుకున్నాను. సాల్ట్ సోడా ఏమి వేయలేదు. దాంట్లోకి ఇప్పుడు ఇడ్లీ చేసే ముందు సాల్ట్ కొంచెం వేసి కలిపేసుకున్నాను. సో ఫస్ట్ వాటర్ అనేది పెట్టేస్తున్నాను. పాత్రలోకి చింతపండు కొంచెం వేసుకుంటే పాత్ర ఇలా గలీజ్ కాకుండా నీట్గా ఉంటుంది. సో అందుకని చింతపండు వేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్లేట్ ఇడ్లీ స్టాండ్ తీసుకొని నీట్గా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు పిండి మీకు ఎంత మందం కావాలో దాన్ని బట్టి పిండి అనేది వేసుకొని నేను ఇక్కడ రెండు గంటలు వేసుకున్నాను. పిండిని వేసుకున్నాక ప్లేట్ని కింద ఇలా ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసాము అంటే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అంతా నీట్గా వచ్చేసి పిండి అనేది ఈక్వల్గా ప్లేట్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ప్లేట్లను అంతా స్టాండ్లో పెట్టేసుకొని నీట్గా లాక్ చేసేసుకోవాలి. వాటర్ వేడైపోయింది కాబట్టి నేను స్టాండ్ని తీసి పాత్రలో పెట్టేసి 15 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. దీన్ని కంటిన్యూ పార్ట్ 2లో ఉంది చూడండి ఇడ్లీ ఎలా వచ్చింది అనేది.